భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురువు గారితో మాట్లాడి మీ సందేహాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు, మరి ప్రతిరోజు ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు ఏం చెప్తారు? ఈ రోజు కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సో ఒక ఊర్లో మంచి చిత్రకారుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి చిత్రాలు వేయడంలో తనకి తనే సాటి. సరే, బొమ్మలు అవి బాగా వేస్తున్నాడు. అదైతే చేసిన బొమ్మలు అంటే అతను వేసిన బొమ్మలు అమ్మకానికి పెడితే బాగా మంచి గిరాకీగా అమ్ముడుపోయేవి. తనకు ఒక కొడుకున్నాడు. కొడుకు తండ్రి వేస్తున్న చిత్రాలని గమనిస్తూ ఉండేవాడు. తను వేయడం మొదలుపెట్టాడు. తనని ఎంతో కొంతకి కొనడం మొదలుపెట్టారు జనం. అలాగా తను వృద్ధి చెందుతున్నాడు. తండ్రికి దగ్గరగా ఆ రేటు అమ్మడం మొదలుపెట్టాడు. కొడుకు కూడా కొడుకు ఇలా వేస్తుంటే చిన్న చిన్న లోపాలు తండ్రి చెబుతూ ఉండేవాడు. అవి సరి చేసుకుంటూ బొమ్మలు వేసేవాడు కొడుకు. ఇలా వేస్తూ ఉంటే తండ్రి కంటే బాగా గిరాకీ ఇతని నాట్లకే బాగా గిరాకీ ఉండేది. రకరకాలుగా ఎప్పుడు బ్రహ్మాండమైనటువంటి చిత్రాలు వేసేవాడు. అందరూ ఇతని బొమ్మల్ని ఎక్కువ కొనుక్కోవడానికి తండ్రి మర్చిపోయారు. ఏదో ఎంతో కొంతగా అమ్ముకునేవాడు. తను బాగా గిరాకీ పెరిగింది. ఎక్కడ చిన్న లోపం ఉన్నా తండ్రి చెప్తూనేవాడు. రోజు ఈ బొమ్మల్లో ఎక్కడ లోపం ఉందో చెప్తూ ఉండేవాడు. అవి సరి చేసుకుంటూ బ్రహ్మాండమైన చిత్రకారుడు అయ్యాడు. చాలా కాలానికి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కొడుకు కనిపిస్తుంది. ఇంకా మా నాన్న ఏంటి నా దాంట్లో లోపాలు చెబుతూ ఉంటాడు. ఒక పెద్ద ఆర్టిస్ట్గా నన్ను ప్రజలు గుర్తించారు, యాక్సెప్ట్ చేశారు. ఇంకా నాకు నీ దాంట్లో ఇది లేదు, ఇది బాగలేదు, అక్కడ బాగలేదు, ఇది సరి చేసుకో, అది సరి చేసుకో అని ఇంకా చెప్తుంటాడని చెప్పి ఒకరోజు తండ్రితో చెప్తాడు. నాన్న ఇంకా ఆపు, ఏం చెప్తావు, ఎంతగా చెప్తావు, ఇంకా అయిపోయి ఇప్పుడు నువ్వు తప్పులు పట్టాల్సినంత కింద స్థాయిలో నేనైతే లేను. ఒక మంచి ఆర్టిస్ట్గా జనంలో గుర్తింపు పొందాను, నన్ను ఆదరిస్తున్నారు. నీ ఎవడో కొనడానికి ముందుకు ఎవడో వస్తలేదు, నాయి మాత్రం రోజు ఎగబడి కొంటున్నారు. సో ఇంకా నాకు చెప్పడానికి ఎందుకు ట్రై చేస్తావంటే తప్పేనా, సారీ, ఇంక నీకు రేపటి నుంచి నేను ఎప్పుడు చెప్పను. కానీ ఒక పని చేయి, నేను కొంచెం బొమ్మలు వేయడంలో వెనకబడ్డాను, ఆదరణ తగ్గింది. నా చిత్రాల్లో లోపాలు నువ్వు చెప్తూ ఉండు, నీకు విపరీతమైన అనుభవం వచ్చింది కదా, నేను అవి సరి చేసుకుంటాను. సో అలాగే అంటాడు. ఇది ఒక అవకాశం కదా, ప్రమోషన్. సరే, తండ్రి చిత్రాల్లో లోపాలు చెప్పేవాడు, తండ్రి వాటిని సరి చేసుకునేవాడు. క్రమేపా ఏమైందంటే కొడుక్కి డిమాండ్ తగ్గింది, తండ్రికి డిమాండ్ పెరుగుతుంటూ వచ్చింది. సో కొంతకాలానికి బాగా డిమాండ్ పడిపోద్ది. ఎవరు కొడుకు బొమ్మలు ఎవరు అడగరు, అన్ని తండ్రివే కొంటుంటారు. అడుగుతాడు, నాన్న ఏంటిది, నాకు ఆదరణ తగ్గిపోయింది, కారణం ఏమిటి? నీకు విపరీతమైన ఆదరణ పెరిగింది, నీకు పెరిగింది, నన్ను ఎందుకు గుర్తించట్లేదు? అప్పుడు తండ్రి చెప్తాడు, ఇప్పుడు నువ్వు నాకు అన్నీ తెలుసు, నాకు ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని నువ్వు ఎప్పుడైతే ఎక్కడుండేవాడికి అక్కడ ఆగిపోయావో నిన్ను జనం పట్టించుకోరు. ఎప్పుడు కొత్తది జనం కోరుకుంటారు. నిరంతరాయం మన విద్యార్థులమే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే కొత్తదనం శోధిస్తే అప్పుడు జనం నేను ఆదరిస్తాను. నాకు అన్నీ తెలిసిపోయిన ఆగిపోతే నేను ఎవరు గుర్తించరు. అదే అప్పుడు తన లోపం తెలుసుకుంటాడు. ఇది అంటే కట్ చేస్తే కథ మనకి ఏం చెప్తుంది అంటే, చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు అన్నీ తెలుసు కాదు, నిరంతరం ప్రాక్టీస్ లేకపోతే రేపు నువ్వు ఎంత విద్వాంసుడు అయినా నిన్ను ఎవరు ఆదరించరు, ఎవరు గుర్తించరు. విద్య నేర్పే వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయక్కర్లేదు. వాళ్ళు నీలాగా చేయలేకపోవచ్చు, బట్ నువ్వు బాగా చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురువు విరాట్ కోహ్లీ లాగా ఆడలేకపోవచ్చు, బట్ విరాట్ కోహ్లీ ఎలాగ ఆడాలో గురువు నేర్పుతాడు. ఎలా విరాట్ కోహ్లీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రికెట్ అవ్వాలో గురువు చెప్తాడు. తనలో 100% కూడా విరాట్ కోహ్లీ గురువు ఆడలేకపోవచ్చు, బట్ విరాట్ కోహ్లీ ఎలాగాడాలో చెప్తాడు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, ఎప్పుడు నిరంతర విద్యార్థులుగా ఉండండి, కొత్తదనం ఆస్వాదించండి, ఎప్పుడు ఇన్వైట్ చేయండి కొత్తదనాన్ని, ఎప్పుడు నిరంతరంగా కొత్తది నేర్చుకుంటూ ఉండండి. చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జియాగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అమ్మా? జియాగూడ. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. జియాగూడ నుంచి మాట్లాడుతున్నా గురుగారు. జియాగూడ. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అక్టోబర్ 11, 1973. అక్టోబర్ 11, 1973. 1976. ఎవరిదమ్మా ఇది? మమ్మీది.
మమ్మీది గురుగారు. అవునమ్మా, సోమవారం మమ్మీ పుట్టినట్టు తెలుసా? తెలియదు, నీకెందుకు తెలుస్తుంది? 1973. అవునమ్మా, మమ్మీ పుట్టింది సోమవారము. అవును గురుగారు. తెలుసా నీకు? వెరీ గుడ్. ఇది విధియ కృష్ణపక్షము పున్నమి నుంచి 2వ రోజు. హలో గురుగారు, మమ్మీకి అసలు హెల్త్ బాగున్నది, ఎప్పుడు ఏదో ఒకటే ఉంటుంది. కోవిడ్ నుంచి చాలా డల్ అయిపోయింది మమ్మీ. ఏమిటమ్మా అనారోగ్యం అంటే? డల్ అంటే ఏంటి? ఆమెకి కోవిడ్ అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, మళ్ళీ రీసెంట్లీ హర్నియా వచ్చింది. చాలా ఆమె ఆరోగ్యంతో బాధపడుతుంది బాగా. రీసెంట్ గా అల్జీమర్ వచ్చిందా? ఏమొచ్చింది రీసెంట్ గా? హర్నియా. అసలు బాగుంటుంది ఆమె వ్యక్తులు. మరి ఆపరేషన్ చేయించారమ్మా హర్నియాకి? అయింది, రీసెంట్లీ అయింది. ఇప్పుడు అదే రికవర్ అవుతుంది కొంచెం కొంచెం. వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే మమ్మీకి అది. ఏమిటమ్మా? చాలా బాధపడుతుంది, నాకే అన్ని వస్తున్నాయని. డాక్టర్ చూస్తున్నాడు కదా, మెడిసిన్స్ అయితే ఇచ్చారు కదమ్మా? అవునవును, అన్ని ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఇది వేసి చూడు అమ్మకి ఎంత బాగుంటుందో. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే దశముఖి, మానసిక ఒత్తిళ్లవి తగ్గడానికి, శరీరానికి తాకే విధంగా ఇది ధారణ చేయించమ్మా. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులైతే నువ్వు చూస్తావు. శుభం. మరో కాల్ తీసుకున్నాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు సుగుణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తమిళనాడు. అమ్మ, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా? మా కొడుకు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా కొడుకుది. 21/12/2002. 21/12/2002. రాత్రి 12:35. అమ్మా, ఇది శనివారం నాడు రాత్రి, తెల్లవారితే ఆదివారం 22వ తారీఖు అవుతుంది. అప్పుడు కాదు సార్, శుక్రవారం రాత్రి తెల్లారితే. 20వ తారీఖు రాత్రి, తెల్లవారితే 21 అంటారు, అవునా? అప్పుడు శుక్రవారం నాడు రాత్రి, తెల్లవారితే శనివారం. అవును. రైట్. ఎవరిదమ్మా ఇది? మా కొడుకు సార్. కొడుకు ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయ్యింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది విధియ కృష్ణపక్షము పున్నమి నుంచి 2వ రోజు. ఇది కుంభరాశి చూస్తున్నావా, మకర రాశి చూస్తున్నావమ్మా? మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం సార్. ఒక్క నిమిషం ఉండమ్మా, నేనే పొరపాటు చూసానా? బీటెక్ అయ్యింది. ఇది స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఇది మిథున రాశి. రైట్. బీటెక్ అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. సైబర్ సెక్యూరిటీ. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు, ఒక కూతురు సార్. అమ్మా, ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష గాని, అష్టముఖి రుద్రాక్ష గాని. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఏదైనా ఒక్కటి రెండిట్లో శరీరానికి తాకే విధంగా ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారిక, ప్రతి సోమవారం నాడు మీరు అరుదైన రుద్రాక్షను చూపిస్తారు. ఈ రోజు ఏ రుద్రాక్షను చూపిస్తున్నారు? సుదర్శనమాల. ఇది విష్ణు స్వరూపము. ఇందులో ఉన్న రుద్రాక్షలన్నీ విష్ణు స్వరూప. 10 ముఖాలు, 12 ముఖాలు ఇవన్నీ ఉంటాయి. కింద పంచదశముఖి రుద్రాక్ష పశుపతినాథ్ స్వరూపం. మధ్యలో ఒక పెద్ద బంగారం లాకెట్టు. కృష్ణుడు కాలింది మడుగులో కాళీయమర్దనం చేస్తూ ఉండేటువంటి లాకెట్టు. మొత్తం ఇది ఇందులో ఉండేటువంటి రుద్రాక్షలన్నీ ఎప్పుడో పురాతనమైనటువంటి, అవి చూస్తే కూడా బాగా నల్లగా బాగా పాతబడిపోయినటువంటివి, ఎప్పుడో రాజుల కాలం నాటివి. అరుదైన రుద్రాక్షలు ఇవన్నీ చూసిన వాళ్ళు ధన్యులు. ఓ మంచి
కాంబినేషన్లో రుద్రాక్షలు చూడడం జరిగింది. మంచి హారం, ఈశ్వరానుగ్రహము, అలాగే శ్రీకృష్ణుల వారి అనుగ్రహము అన్ని కలగాలని కోరుకుందాం. రైట్ గురుగారిక కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, అంటే ఎదుటివారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూసే మనస్తత్వము, ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడే మనస్తత్వంతో ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందపడుతుంటారు. దురదృష్టం ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం, నిజంగా మీకు భగవంతుడి పట్ల విశ్వాసం నమ్మకం ఉంటే మీరు ఏమి నమ్మాలి అంటే, ఎదర వాళ్ళని చూసి మనం ఆనందపడుతున్నాము అంటే అది మనకి ఇష్టం అనుకొని భగవంతుడు అదే మనకిస్తే, అంటే ఎదరవాడు బాధ నీకు ఆనందం అయితే ఆ బాధ నీకు ఆనందం అనుకొని నీకు గనక బాధ ఇస్తే నువ్వు బాధపడాలి. సో భగవంతుడు అదే ఇస్తే మాత్రం ఇబ్బంది, గుర్తుపెట్టుకో. అందుకనే ఎదరవాళ్ళు బాధపడితే ఆనందించడం గొప్పతనం కాదు. ఒక చిన్న కథ చెప్తాను, అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ గారు అంటే ఈ చాలా మందికి అక్బర్ బీర్బల్ కథలు తెలుసు. బీర్బల్ అంటే అతని పేరు యాక్చువల్గా చాలా మందికి తెలియదు, మహేష్ దాస్. బీర్బల్ పేరు మహేష్ దాస్. అక్బర్ దగ్గర నమ్మకస్తుడు, అతి తెలివైన వాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సునాయాసంగా పక్కన పెట్టేసి అంత నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఒకరోజు ఆలస్యంగా బీర్బల్ దర్బార్కు వస్తాడు. ఏమి బీర్బల్ ఇంత ఆలస్యమైంది అని అడిగితే, జహాపన ఏం చెప్పమంటారు, మా తులసి తల్లికి, తులసి మాతకి, తులసమ్మకి పూజ చేసి రావడం ఆలస్యమైంది. పక్కపక్క నవ్వుతాడు. తులసమ్మ అంటే ఆ చెట్టు నీకు అమ్మ అని అడుగుతాడు. తులసి చెట్టు చిన్నగా ఉంటుంది, అది నీకు అమ్మ అని అడుగుతాడు. అవును జహాపన అంటాడు. పగలబడి నవ్వి చెట్లని పొట్లని అమ్మల గారు ఏంటిదంతా అని చెప్పి విరగబడి నవ్వుతా ఆ చెట్టుని తీసుకురమ్మంటాడు. సేవకులకు చెప్పగానే ఓ తులసి మొక్క తీసుకొని వస్తాను. దాన్ని ఆహాహా నవ్వి దాన్ని చిందరవందర చేసేస్తుంటాడు. చూడు మీ అమ్మ ఏమైపోయిందో, చిందరవందర అయిపోయింది. శాడిజం అనమాట ఇదే అని ఓ నవ్వుతూ ఉంటాడు, పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఏం చేయగలడు? అక్కడ రాజు, తిను మామూలు వాడు. రాజుకు కోపం వచ్చినా, తినకు కోపం వచ్చినా నష్టం తినకే. తను అలా చేసేటప్పుడు కోపం వస్తే నష్టం తినకే, రాజుకు కోపం వచ్చినా నష్టం తినకే బీర్బల్కి. సో తల వంచుకొని చేయగలిగింది ఇంకేం లేదు, తల వంచుకొని ఉంటాడు. సరే అయిపోయింది. రెండో రోజు కూడా ఆలస్యంగానే వస్తాడు. ఏం బీర్బల్ మళ్ళీ ఆలస్యంగా వచ్చావు, ఇవాళ ఏమిటి, ఇవాళ ఎవరిని చేసంటే, అయ్యా జహాపన నిన్న మా తల్లిని తులసి మాతని పూజ చేయడంలో ఆలస్యమైంది, ఇవాళ మా తండ్రిని పూజ చేయడంలో ఆలస్యమైంది, మా తండ్రిని పూజ చేసుకున్నాను ఇవాళ అంటే, మళ్ళీ అది కూడా ఒక మొక్కేనా అని అడుగుతాడు. అవును జహాపన అది కూడా ఒక మొక్కే అంటే, ఆ మొక్క గురించి తీసుకొని దాన్ని కూడా తీసుకురమ్మంటాడు. తండ్రి మొక్కను కూడా తీసుకురమ్మంటే అది కూడా తీసుకొస్తే దాన్ని కూడా మీ నాన్నను కూడా ఏం చేస్తాను చూడని చంద్రబాబు అంతే. అవి చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. సడన్ గా నవ్వు మాయమైపోతుంటుంది. నవ్వు మాయమైపోయి బాధ కనబడుతుంటుంది ముఖంలో. విపరీతమైన దురద కోక్కుని ఉంటాడు మొత్తం ఒళ్ళంతా. అసలు ఏంటిది అది బయటికి కనబడకుండా నటిస్తాడు కాసేపు, ఎదరవాళ్ళకి తెలియకుండా. ఎంతసేపు నటించగలడు? సరే అది బాగా ఎక్కువైపోవడంతో ఓ అరుపులు కేకలు. ఏం చేసావు, ఇది అసలు ఏంటి, ఏం మొక్క ఇంత దురద పెడుతుంది, ఏంటిది, ఏం చేసావు అని అడిగితే చెప్తాడు జహాపన, మా అమ్మ శాంత స్వభావరాలు, ఏమనదు. మా నాన్నని కిలికితే మంచాడు కాదు, దీన్ని దురదగుండాకు దోలగుండాకు అంటాము. వాడు మా నాన్న అసలు ఏమాత్రం మంచాడు కాదు. సో ఆనందపడదాం అనుకుంటే అన్ని సందర్భాల్లో కుదరదు, అందరూ అలాగే మౌనం వహించరు అంటే. సరే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఎన్ని మీటింగ్ మానేసి అని అడుగుతాడు. ఏం చేయాలేంటి, మా తల్లి ఆ ఆకుని పైన రాయడం, లేకపోతే దీన్ని రసాన్ని లోపల, తులసి రసాన్ని లోపలికి తీసుకోవడం. ఇంకొక అమ్మ ఉంది నాకు, మాకు హిందువులకి ఇంకా అమ్మగా భావించే ఇంకొక తల్లి ఉంది, గోమాత. ఈ గోమయాన్ని నువ్వు రాసుకున్నా తగ్గుద్ది, గోమయం రాసుకున్నా తగ్గుద్ది అంటే గోమయం తెప్పించి ఈ తులసి రసం తీసుకొని తులసి ఆకుల పైన రాసుకుంటే ఉపశమనం కనపడింది. సో అమాయకులు కదా అని, అర్భకులు కదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతకు 10 నష్టపోతాం, అంతకు 10 ఇబ్బంది పడతాం. నీకు అది చెప్తాను. చాలా మంచి స్టోరీ చెప్పారు గురుగారు. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మా పాప గురించి తెలుసుకుందామని గురువు గారికి చేశాను. అమ్మా ఓం నమ శివాయ్. నమ శివాయ అండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 27/10/1999 గురువు గారు. బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. మధ్యాహ్నం 2:40కి పుట్టారండి. అలాగే ఇది ఆ రోజు సంకటహర చతుర్థి,
బహుళ చవితి. ఎవరిదమ్మా ఇది? మా అమ్మాయిదండి. ఇది వృషభ రాశి. అమ్మాయి జాతకం చాలా బాగుందమ్మా. మంచి హైట్స్ కి వెళ్లే జాతకం, విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మేము గుంటూరు అండి. అమ్మాయి జాతకం చాలా బాగుంది. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఇంకా ఏమి కుదరలేదు. అదేమో PhD చెయ్యాలంటుంది. అది చదివించాలా, పెళ్లి చేయమంటారా? ఒకసారి మిమ్మల్ని కనుక్కుందామని. అమ్మా, ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నప్పుడు చదివించండి. ఇంకా పెద్దగా వయసు ఏమి ఇదైపోలేదు కదా, 26 సంవత్సరాలు. పెద్ద ఏజ్ ఇప్పుడున్న రోజుల్లో అది ఏజ్ ఏమి కాదు. చదివించండి. స్కాలర్ అవుతానంటుంది కదా, డాక్టర్ అవుతానంటుంది కదా, చదివించండి. ఒకవేళ మంచి సంబంధం వస్తే ఆపేయచ్చు. తర్వాత వాళ్ళ ఆయనకి ఇష్టమైతే మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. చదవడంలో తప్పేం లేదు కదా. మంచి సంబంధం వచ్చిందనుకో, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. తను ఇష్టపూర్వకంగా చదవమనండి, చదువుతూ ఉంటుంది. మంచి సంబంధం వస్తే ఆపేద్దాం. తర్వాత వాళ్ళిద్దరు ఇష్టపడితే మళ్ళీ చేసుకుంటారమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఏది వీలైతే అది వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఈ అమ్మాయికి ఇందాక నేను చెప్పినట్టు విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారితో ప్రభాకర్ గారు. ఓం నమ శివ. 29 శివాయ నమ. 29 7/1994. ఎంతమంది పిల్లలండి మీకు? శుక్రవారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. అలాగే ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మేషరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి. లేకపోతే ఏదైనా ఒక్కటి వేసిన రోజు నుంచి ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. చాలా బాగుంటుంది. శుభం. గురుగారు, ఇక మీ క్యాంపుల గురించి ఎప్పుడు ఎక్కడ అవైలబుల్ గా ఉంటారో తెలియజేస్తారా? నేను ఎప్పుడు చెప్పిందే. నేను ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా అలవాటుగా పెట్టుకున్నాము. అది సౌత్ ఇండియా వరకే. నేను సౌత్ ఇండియాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, భారతదేశం అంతా ఈ సంస్థ ఉన్నా, నేను సౌత్ ఇండియా వరకు అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థ బ్రాంచ్లు ఎక్కడుంటే అక్కడికి ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళే అలవాటు. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే వచ్చేటువంటి గురువారం నాడు విశాఖపట్నం బ్రాంచ్లో, ఈ విశాఖపట్నం 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒడిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్ర నుంచి ఎక్కువ ఉంటుంది. అది పెద్ద నగరము. నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇది ఏమీ ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కలవచ్చు. మీరు అక్కడ నిర్వాహకులకు చెప్పకుండా మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఇబ్బంది అవుతుంది. నేను మధ్యాహ్నం 1:30 వరకే నేను అక్కడ ఉంటాను. ఈ కొన్ని గంటల్లో 2-2.5 గంటలు మాత్రమే నేను అక్కడ ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం మాత్రమే నేను ఉండను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం.
ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ బెంగళూరులో ఈ ఆఫీస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం విశాఖపట్నంలో నన్ను కలుద్దామని అనుకున్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మా పేరు లక్ష్మి మేడం. లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా? అబ్బాయి సరిగ్గా చదవట్లేదు. ఏం చదువుతున్నాడమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2009 అక్టోబర్ 20 మంగళవారం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మా అక్క వాళ్ళ అబ్బాయి. ఆహా. రాత్రి ఇది ట్యూస్డే, మంగళవారము, రాత్రి 8:10. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి గాని అష్టముఖి గాని. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరియర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఏది వీలైతే అది వెయ్యండి అమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ మంచిగా జరుగుతాయి. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. శుభం. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కిరణ్ కుమార్ అండి. కిరణ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో. కిరణ్ కుమార్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ స్వామి. ఏమిటండి సంగతులు? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 11 జనవరి 11 1990. 1990. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? అవును స్వామి. ఎవరిది ఇది? నాదే స్వామి. ఏం చేస్తున్నారు మీరు? నాది ఎంటెక్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తాను. వెరీ నైస్. ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి, పౌర్ణమి ముందు రోజు. ఎంటెక్ అయిపోయిందండి? ఎంటెక్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ లో ఉన్నారా? లేదు స్వామి, ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నారు? ఒక 2-3 ఇయర్స్ నుంచి ఖాళీగా. అయ్య బాబోయ్, 2-3 ఇయర్సా? ఎలా సాధ్యం సార్? ఎలా కుదురుతుంది అది? చూడండి, ముందు ఏదో దాంట్లోకి రండి. ఈ ప్రైవేటో గవర్నమెంటో ఏదో మనకు నచ్చినదో నచ్చనదో ముందు ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. తర్వాత మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు. ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదండి. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. సో ద్వాదశముఖి రుద్రాక్ష గాని దశముఖి గాని 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే దశముఖి, ఇది విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్ళవి తగ్గడానికి దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఈ రెండిట్లో ద్వాదశముఖి గాని దశముఖి గాని మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. మీకు ఏది కుదిరితే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118 845678
9177778855, 8186899997, 77009638.